ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు కలుగునుగాక. సర్వోన్నతులైన దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుతూ ప్రతి ఆశీర్వాదము ప్రతి ఈవి జ్యోతిర్మడుగు తండ్రి వద్ద నుంచి పొందుకుంటూ ఆయన వాక్యాన్ని బట్టి తృప్తి పడుతున్న మీరు నేను కూడా ధన్యకరమైన జీవితాలు జీవిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలం కూడా ఆయన మాటల ద్వారా మనం తృప్తి పొందుదాము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 8వ వచనము, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యత చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా నీకు సెలవిచ్చుచున్నాడు అని రాయబడి ఉంది. నిజమే కదండి. ఎన్నో పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, మనతో ఉన్న వారందరూ పక్కగా జరిగిపోయినప్పుడు, మనం నిరాశలో ఉన్నప్పుడు మనకి నిత్యమైన వాత్సల్యత చూపుతానన్న దేవుడు మనల్ని ఏనాడైనా విడిచిపెట్టాడా? ఎన్నడైనా మనకు దూరంగా ఉన్నాడా? మనతో నిత్యము ఉంటూ మనల్ని బలపరుస్తూ ఆశీర్వదించబడిన సంతానముగాను దీవెనకరమైన బిడ్డలుగాను ఎంతవరకు పెంచుకుంటూ వచ్చాడు. ఇక ముందు కూడా ఆయనే మనల్ని బలపరుస్తాడు. ఆయన నిత్య కృప మనందరికీ తోడుగా ఉంది. మనుషుల యొక్క కనికరములు వాత్సల్యములు మన మీద లేకపోవచ్చు, కానీ పరలోకమందున్న మన తండ్రి మన మీద నిత్య వాత్సల్యత చూపిస్తూ మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ కుటుంబ పరిస్థితులే కానీ, వెళుతున్న మార్గాల్లో మనకు ఎదురవుతున్న సమస్యలే కానీ అన్నీ ప్రభువుకు అప్పగించుకుంటూ మన జీవితాలు ప్రభు వైపు తిప్పుకుంటూ వాక్యాన్ని బట్టి మన యొక్క మనస్తత్వాన్ని మార్చుకుంటూ బలపరుచుకుంటూ దేవుని వైపు నిత్యము కొనసాగుదాం. ఎల్లప్పుడూ దేవుని యొక్క చేతిలో భద్రపరచబడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నీకు వందనాలు. గడిచిన దినాలన్నీ మమ్మల్ని కాపాడుతూ వచ్చారు. ఎంతగానో వాత్సల్యత చూపిస్తూ కృపలో భద్రపరుస్తూ మమ్మల్ని కాపాడారు. ఇక ముందున్న అడుగులు కూడా వాక్యాన్ని బట్టి మమ్మల్ని స్థిరపరచండి. ఇక ముందున్న ప్రయాణం అంతా కూడా నీ రెక్కల కాపుదల్లో మమ్మల్ని నడిపించండి. మాకున్న సమస్తమును దీవెనకరంగా మార్చి, వివాహాలే కానీ, ప్రయాణాలే కానీ, ఉద్యోగాలే కానీ, చదువులే కానీ ఏవైతే మీ వద్ద నుంచి మా కొరకు సిద్ధపరిచారో అవన్నీ కూడా సమయాన్ని బట్టి నీ బిడ్డలైన వారందరూ మేమును పొందుకున్నట్టుకు మమ్మల్ని బలపరచమని, నిత్య వాత్సల్యత కృప మా మీద ఎల్లప్పుడూ ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప ఈ దినమంతా మనల్ని కాపాడునుగాక.